వెల్కమ్ టు జెర్సీ వార్స్. హాయ్ గైస్, మన కృష్ణ అయితే వచ్చేసాడు. పేపర్ చూసారో ఏంటో తెలియదు కానీ ఎలాగైనా వచ్చేసాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే తన టీమ్స్ 2 మ్యాచెస్ నిన్న ఓడిపోయి, అంతకు ముందు కూడా మనమే మ్యాచ్ గెలిచాం. ఇది కూడా మనం 2 మ్యాచెస్ విన్ అయ్యాం. సో మనం హ్యాట్రిక్ కొట్టేసాం. ఈ సీజన్ లో ఫస్ట్ హ్యాట్రిక్ మనకి. ఇలా కొడుతూనే ఉంటాం ఖచ్చితంగా. మొన్న ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు విన్ అయ్యాక గర్వం నెత్తి మీద ఎక్కి డిస్కో డాన్స్ చేస్తుంది పిల్లడికి ఏవేవో అన్నాడు. తర్వాత వరుసగా 3 కొట్టి చూపించాను. తన టీం మీద తన్నే కొట్టి చూపించాను. తను ఒక టీం తీసుకోగా అదే ఓడిపోయింది. సో తన ఫీలింగ్ ఎలా ఉందో ఇప్పుడు తన్నే అడిగి తెలుసుకుందాం. ఏంటి కృష్ణ, ఏ సంగతి? ఎట్లేదు. ప్రస్తుతం నేనైతే రేట చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే రెండు కూడా చేయిదార ఓడిపోయాము. ఫస్ట్ మ్యాచ్ అంటే వన్ సైడ్ అయిపోయింది. కొద్దిగా ఆడేసాడు రిజ్వి. సెకండ్ మ్యాచ్ అయితే నిజంగా చాలా బాగా సెకండ్ ఆడాడు. మ్యాచ్ అయితే వికెట్లు పడిపోతున్నాయి, రన్లు వస్తున్నాయి. ఏ ఏ అంటే ఆ పక్క ఆనందం, ఈ పక్క బాధ రెండు ఒకేసారి వచ్చేస్తున్నాయి. రేట్ చేయాలి. కానీ సెకండ్ మ్యాచ్ లాస్ట్ వరకు కొనోపూర్ వరకు పోరాటం చేసి వీరమరణం పొంది సెకండ్ మ్యాచ్ అయితే లాస్ట్ వరకు మ్యాచ్ వీళ్ళ చేతిలో ఉంది. 2 ఓవర్స్ కి 16 రన్స్ అనేసరికి మ్యాచ్ అయిపోయింది అనుకున్నాం. అక్కడ వచ్చి జొఫ్రా ఆర్చర్ వేసాడు బౌలింగ్ 5 రన్స్. నెక్స్ట్ ఫైనల్ ఓవర్ వచ్చేసరికి తొసార్ దేశపాండే వేరే లెవెల్. అది మధ్యలో వచ్చేసరికి రషీద్ ఖాన్ అండ్ రబాడా చాలా బాగా ఆడారు. మిగతా బ్యాట్స్మెన్ కన్నా చాలా బాగా రబాడా నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి బ్యాటింగ్. చాలా బాగా పోరాడారు కానీ ఓడిపోయారు. మాకు నిన్న రెండు టీంలో కూడా కీ ప్లేయర్స్ ఇద్దరు మిస్ అయిపోయారు. ఫస్ట్ టీమ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు ఎంతో కొంత ప్లస్ అయ్యాను. బ్యాటింగ్ లో కూడా ఎన్నో కొన్ని రన్లు యాడ్ అయ్యాను. అది కొద్దిగా పోయింది. బ్యాక్ అంతే కొద్దిగా బ్యాక్ స్టెప్ వేస్తాం అక్కడ. నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా గిల్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఉన్నప్పుడు అంతే దడదడ వికెట్లు పడిపోవడం కాకుండా పార్ట్నర్షిప్ వచ్చున్నాం. అది కూడా కొద్దిగా మిస్ అయిపోయింది. రెండు కీ ప్లేయర్స్ పోవడం వల్ల కొద్దిగా ఏం జరిగిందంటే అది తన టీం ఏవైతే తీసుకున్నాడో ఆ 2 టీం కెప్టెన్స్ లేరు. కెప్టెన్స్ పోయారు. అది అది మరి వేరే వైస్ కెప్టెన్ లో మొత్తానికి అది captains బ్యాడ్ లక్, పూర్తిగా బ్యాడ్ లక్ అయిపోయింది మనకి. మరి పర్లేదు, మనం అయితే ఓటమిని అంగీకరించము, మళ్ళీ పోరాడతాం. రీస్టార్ట్. రీస్టార్ అంట. సరే, ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ అయితే తన 2 టీమ్స్, సెకండ్ మ్యాచ్ నా 2 టీమ్స్. ఫస్ట్ మ్యాచ్ నువ్వు ఏ టీం తీసుకుంటావు నువ్వు చెప్పు. ఫస్ట్ మ్యాచ్ కండిషన్స్ బట్టి మొన్న విన్నింగ్ అయ్యారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. నెక్స్ట్ ఈ రోజు పిచ్ కూడా హైదరాబాద్ ఉప్పల్లో కాబట్టి అన్ని ఆలోచించి చేసి నేను ఎస్ఆర్హెచ్ తీసుకుంటున్నాను. నాకు ఎల్ఐజీ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఎల్ఐజీ గోయింగ్ టు విన్ ద మ్యాచ్. బికాస్ మొన్న ఎస్ఆర్హెచ్ అయితే గెలిచారు, బాగా ఆడారు. దాన్ని అయితే తప్పు పట్టట్లేదు. కానీ ఎందుకు ఈ రోజు ఎల్ఐజీ విన్ అవుతారు అనిపిస్తుంది. ఈ రోజు నికోలస్ పూర్న్ ఎస్ఆర్హెచ్ కి నైట్ మేర్ అవుతాడు. కావాలంటే చూసుకోండి ఇది. కానీ నేను ఎన్ని టీంలు వచ్చినా కూడా ఇప్పుడు తెలుగు వాళ్ళకి బ్యాక్ అయితే పెట్టలేను. అక్కడ ఒక పెద్ద టీం అవని, కానీ ముంబైకి వచ్చినప్పుడు ముంబై తీసుకుంటాను ఎందుకంటే సెకండరీ. మన తెలుగు అక్కడ రాలేదు. ముంబై రోహిత్ శర్మ మన చిన్నప్పటి నుండి చూసి పెరుగున్నాం, అవన్నీ మీకు తెలుసు. తమిళ హిందీ వాళ్ళు అలా కాదు. దాని తర్వాత ఏ టీం సపోర్ట్ చేస్తాను, ఏ ప్లేయర్ సపోర్ట్ చేస్తాను అలా ఉండాలి. తెలుగు వాళ్ళు కాబట్టి నేను ఎస్ఆర్హెచ్ చేస్తాను. నాకు ఎస్ఆర్హెచ్ అంటే ముందు నుండి కొద్దిగా ఇష్టం ఉంది, అభిమానం అన్ని రకాలు ఉంది. అలా తప్పులేదు, చేయొచ్చు. కానీ తెలుగు వాళ్ళు డేవిడ్ వార్నర్ ఉన్నప్పుడు, విలియమ్సన్ ఉన్నప్పుడు దట్స్ నాట్ ఓకే, ఇస్ ఇట్ ఫైన్. నీ టీం చెప్తాను, నా టీం చెప్పనా? గెలిచే ఉత్సాహంలో ఉన్నా కాబట్టి నువ్వే కొనసాగించు. సరే, మా టీం వచ్చేసరికి మిచెల్ మార్ష్ ఉన్నాడు. రిషబ్ పంత్ లాస్ట్ టైం ఓపెనర్ వచ్చాడు, అన్ఫార్చునేట్లీ రన్అట్ అయ్యాడు. కాబట్టి దయచేసి రిషబ్ పంత్ నన్ను అడిగితే ఓపెనర్ పంపించకండి. మార్క్రమ్ నే పంపిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. రిషబ్ పంత్ 1 డౌన్ లో కానీ 2 డౌన్ లో కానీ వస్తే బెటర్. అలాగే నికోలస్ పూరన్, రిషబ్ పంత్ 1 డౌన్ వస్తే నికోలస్ పూరన్ 2 డౌన్ వస్తారు. లేదంటే వాళ్ళిద్దరు అటు ఇటు అవుతారు. ఆయుష్ బదోని కూడా మొన్న హ్యాండ్ ఇచ్చారు మనకి. నెక్స్ట్ అబ్దుల్ సమద్ మంచి ప్లేయర్ ఉన్నారు మనకి. షహబాజ్ అహ్మద్ కూడా లాస్ట్ టైం తీసుకొచ్చారు ఇంపాక్ట్ కింద, అంటే వికెట్లు పడ్డాయని తీసుకొచ్చారు. తను కూడా బౌలింగ్ లో అంత బాగా అయ్యలేకపోయాడు. సో మనకి తను కూడా కీ ప్లేయర్ అవ్వాలని కోరుకుంటున్నాం. మనకి లాస్ట్ టైం తన ఇంపాక్ట్ తీసుకురావడం వల్ల దిగ్వే స్ట్రాటజీ దించలేకపోయారు. కాబట్టి నన్ను అడిగితే దిగ్వే స్ట్రాటజీని ముందుగానే ప్లేయింగ్ లెవెల్ లో పెట్టుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇంపాక్ట్ లో తను పెట్టి అవసరం వచ్చిన మళ్ళీ వేరే వాళ్ళ కోసం వెళ్ళడం కన్నా తను ముందే ప్లేయింగ్ లెవెల్ లో పెట్టుకుంటే ఇంకెవరినైనా తీసి ఇంపాక్ట్ అప్పుడు కావాలంటే వేరే వాళ్ళని తెచ్చుకోవడం బెటర్. సో అలాంటి మిస్టేక్స్ చిన్న చిన్న చేయడం వల్ల మనం ఢిల్లీ చేతిలో ఓడిపోయాం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎల్ఐజీ గెలాలంటే కరెక్ట్ గా ఆలోచించండి. సో మనమైతే మనం ఫుల్ గా విన్నింగ్స్ వైపు నుండి వస్తున్నాము. ఇంకా పర్లేదు, మా టీం మాకు తెలుసు. హెడ్ బాగా ఆడాడు కిందసారి, మంచి స్ట్రైక్ రేట్ తోని. నెక్స్ట్ మన పులి కూడా అందుకున్నాడు, చిన్న చిన్న జబ్బులు వదిలాడు మీదకి రెండు.
దాని తర్వాత ఇషాన్ కిషాన్ కొద్దిగా బ్యాక్ ఫైర్ అయ్యాడు. ఈసారి అది మొత్తం కరెక్ట్ చేసుకొని ఈసారి బాగా ఆడతాడు అనిపిస్తుంది. నెక్స్ట్ బౌలింగ్ లో కూడా ఇంప్రూవ్ అయ్యారు చాలా వరకు. మరి ఫీల్డింగ్ ఒకటి కొద్దిగా బాగలేదు. ఆ ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ ఈసారి అయితే విన్నింగ్ బాయ్స్ క్లియర్ కనిపిస్తున్నాయి. లేదు guys. ఖచ్చితంగా ఈ రోజు అయితే ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాలని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా మొన్న అంటే ఎలాగో ఎస్ఆర్హెచ్ విన్ అయ్యారు, వాళ్ళు బాగా ఆడారు. నెక్స్ట్ మన కేకేఆర్ కూడా కొంచెం సరిగ్గా ఆడలేదు, రన్అట్స్ అయిపోవడం ఇవన్నీ చేశారు కాబట్టి విన్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఎల్ఐజీ ఏ మిస్టేక్స్ చేయకపోతే ఖచ్చితంగా ఎల్ఐజీ విన్ అవుతుంది. మీరు ఏమనుకుంటున్నారు గెస్ట్ చేయండి. వాళ్ళ టీం గెలుస్తుంది అనుకుంటే ఆరెంజ్ బత్తాయికాయలు లేదా ఆరెంజ్ హార్ట్స్ కామెంట్ చేయండి. మన టీం కావాలంటే రిషబ్ పంత్ లేదా స్పైడర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఈ రోజు డబల్ హెడెడ్ డే. సో ఈ రోజు 2 మ్యాచెస్ ఉన్నాయి. రెండో మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. సో మనము రెండు టీంలు మనమే కాబట్టి మనం ఆబ్వియస్ గా ఆర్సీబీ తీసుకుంటాం. ఎందుకంటే మనం కత్తర్ ఆర్సీబీ ఫ్యాన్స్. సో మన ఆర్సీబీ, తనది సిఎస్కే. వరుసగా 2 సార్లు ఓడిపోతున్న సిఎస్కే మార్ మనం ఓపెనింగ్ మ్యాచ్ తో ఆడాము, అది ఫ్యాబులస్ విక్టరీ కొట్టాము. అది కూడా ఎస్ఆర్ఎస్ తో కొట్టాము. మంచి 3 అవర్స్ చేసి చూపించాము. ఏమో ఈసారి సిఎస్కే గట్టి ఫైట్ వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ ఓడిపోవడం ప్రెజర్ కూడా పెరిగింది వాళ్ళ టీం పైన. నెక్స్ట్ వాళ్ళు ఎలాగైనా విన్ కావాలని చూస్తున్నారు. ఆర్సీబీ కూడా తీసుకోవడానికి లేదు, పెద్ద టీం అది. నెక్స్ట్ బాగా ఆడతారు కానీ సరే లేదు ఖచ్చితంగా ఈ రోజు ఆర్సీబీ ఉంది. సిఎస్కే మళ్ళీ ఓటం పోవాలి. ఓడిపోయేది సిఎస్కే మన టీం అయినా సరే ఈరోజు తనకిస్తున్నాం. మళ్ళీ ఓడిపోయి మనం వరుసగా 5 విక్టరీస్ తో లేపుకోగలుగుతున్నాం. ఓకే ఏమన్నా నెక్స్ట్ మీకు ఒక నోట్, నేను సోమవారం అండి మంగళవారం వీడియోలో రాకపోవచ్చు. అడ్జస్ట్ అవ్వండి. నాతో కొంచెం ఇబ్బందిగా ఉన్నా అడ్జస్ట్ అయిపోండి. పర్సనల్ వర్క్ కోసం ఇంటికి వెళ్తున్నాను కాబట్టి అది మళ్ళీ మీరు అండర్ గ్రౌండ్ అనేది అనుకోకండి. నేను ఒక్కరోజే వెళ్ళిపోయా. ఓకే చెప్పు మీ టీం సిఎస్కే గురించి. సిఎస్కే కోసం గైక్వాడ్ కొద్దిగా స్లోగా ఆడుతున్నాడు. ఈసారి ఫాస్ట్ గా రన్ రేట్ తో ఆడతాడని నేను అనుకుంటున్నాను. దూబే కూడా ఆన్ సైడ్ ఆడుతున్నాడు, ఆఫ్ సైడ్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటాడేమో అనుకుని చిన్నగా ఆశిస్తున్నాను, కానీ అది జరగదు అనుకోండి. దూబే బ్యాటింగ్ నువ్వు తప్పు ఆడుతున్నావు. దూబే మీకు ఇచ్చిన వరం రా. దూబే ఎలా అంటాడు, సంజు చేటన్ అలాగే తినేశారు. పాపం మంచిగా చక్కగా ఆడే ప్లేయర్. 2 మ్యాచెస్ మంచి ప్లేయర్ అని చెప్పావు, పోయింది. సంజు మళ్ళీ ఇంకా ఆశ అయితే పోలేదు, ఆశ అయితే ఉంది. మళ్ళీ సంజు గురించి సంజు మీద ఆశ కలగవచ్చు. రెండు సార్లు ఇచ్చావు, ఒకసారి సిఎస్కే తీసుకోవట్లేదు అంతే. దీని అర్థం ఏంటి? తీసుకోవట్లేదంటే నా టీమ్స్ వేరే టీమ్స్ నాకు మంచిగా అనిపిస్తున్నాయి ఆ టైంకి. ఆర్సీబీ నేను వదిలేసి ఎలా తీసుకుంటున్నాను, పంజాబ్ నేను వదిలి ఎలా తీసుకుంటున్నాను సిఎస్కేని. అక్కడ నేను విన్ అవ్వడానికి చూస్తాను కానీ సిఎస్కే వైపు ఎమోషన్ చూడను. అదే ఆర్సీబీ ఉంది, ఇంకా అవతలే ఇంకా పెద్ద టీం ఉన్నా సరే ఖచ్చితంగా ఆర్సీబీ తీసుకుంటాను. ఎందుకంటే అక్కడ నా ఎమోషన్ లైక్ ముంబై ముంబై విడిపోతుంది తెలుసు, ఢిల్లీతో ముంబై తీసుకున్నాను. ఎందుకంటే అది ముంబై ఫ్యాన్ ముందే బ్లూ కలర్ వాటర్ వచ్చేస్తాయి. ఢిల్లీ కూడా అదే బ్లూ కలర్. ఢిల్లీ గెలిచిందని తెలుసు, నాకు ఇచ్చి గెలిపించారు. కానీ వెన్నుపోటు పడలేను ముంబైని. అవన్నీ కాదు, మా వైపు నుంచి అయితే ఈ రోజు కిల్సార్ బాగా ఆడాలని కోరుకుంటున్నాం. విరాట్ కోహ్లీ ఎలాగో బాగా ఆడతాడు, మీ అందరికీ తెలుసు. విరాట్ కోహ్లీ ఈ రోజు ఎందుకో ఆరెంజ్ క్యాప్ హోల్డ్ చేస్తాడని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. ఆరెంజ్ క్యాప్ కావాలంటే విరాట్ కోహ్లీ ఇంకో 92 రన్స్ కొట్టాలి. ఖచ్చితంగా కొడతాడు. ఈ రోజు విరాట్ నుంచి సెంచరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ దేవదత్ పడికర్ మంచి ఫామ్ లో ఉన్నాడు, తను కూడా చాలా బాగా ఆడుతాడు. నెక్స్ట్ రజత్ పడికర్ కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతాడు. మనకి ఫినిషర్ లో కూడా జితేష్ శర్మ ఉన్నాడు, టిమ్ డేవిడ్ అండ్ రోమారీ షెఫర్డ్ లాంటి మంచి మంచి ఫినిషర్స్ ఉన్నారు. మన స్పిన్ డిపార్ట్మెంట్ లో ప్రొనాల్ పాండే కొంచెం క్లిక్ అవ్వాలి. నెక్స్ట్ మనకి ఎలాగో శ్రేయస్ శర్మ మంచి స్పిన్ వేస్తాడు. ఫాస్ట్ బౌలింగ్ వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. మనకి జేకబ్ డఫీ కూడా ఫస్ట్ మ్యాచ్ తోనే చాలా బాగా వేసాడు బౌలింగ్. సో మనం పర్పుల్ క్యాప్ ఈ రోజు జేకబ్ డఫీ దగ్గర చూస్తాము. నెక్స్ట్ ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి ఈ రోజు అయితే 2 మ్యాచెస్ ఉన్నాయి కదా, ఓవరాల్ గా 4 ఇన్నింగ్స్ లో అట్లీస్ట్ ఒక ప్లేయర్ అయినా సరే సెంచరీ కొట్టాలని మనం ఆశిద్దాం. ఈ టీం గురించి చెప్తావా? మా టీం కోసం ఈ ప్లేయర్స్ ఏమైనా చెప్తానంటే గైక్వాడ్ ఈ రోజు హాఫ్ సెంచరీ కొడతాడు అనిపిస్తుంది. నెక్స్ట్ సంజు శాంటా కూడా. ఆర్సీబీ చిన్న పిచ్ కాబట్టి పెద్ద పిచ్చే కాదు. మనకి మొన్న ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ కూడా చిన్న సోన్లోనే అయింది, కానీ ఎస్ఆర్హెచ్ కష్టపడి 200 కొట్టారు. దాన్ని 15 అవర్స్ లో చేస్తాం. సో చెన్నై ఇంకా ఎస్ఆర్హెచ్ కన్నా బౌలింగ్ లో కొంచెం వెనకబడి ఉంది. సో మనం ఈజీగా గెలుస్తాం. ఎవరు గెలుస్తారు మొన్న కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ మొత్తం రెడ్ హార్ట్స్ నీటి పోవాలి. ఈసారి అయితే చెన్నై బోని కొట్టేసి ఎంతో కొంత ముందు స్థానానికి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను.
కానీ అసలు నిరాశలు చేయదనుకొని నేను చాలా నమ్ముతున్నాను. మరి ఏం చేస్తుందో మ్యాచ్ లో చూడాలి. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు జెర్సీ వాక్స్.